not a game, it's a rich thing. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? ఈరోజు మీకోసము టాటా ఆల్ట్రోస్ కార్ని చూడటానికి మనము తిరువూరుపేటలో ఉన్న జాస్పర్ టాటా మోటార్స్కి మనం వచ్చాము. సో ఈరోజు మనం ఏంటంటే ఈ కారుకి సంబంధించిన అన్ని విషయాలు మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది మనం చూస్తున్నది అయితే సెకండ్ బేస్ వేరియంట్, ప్యూర్ వేరియంట్, పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో దీని ప్రైస్ వచ్చేసరికి ఎక్స్షోరూమ్ 7,69,000 ఉంది. సో రిజిస్ట్రేషన్ వచ్చేసరికి మనకు లైఫ్ ట్యాక్స్ 1,09,201గా ఉంది. అలాగే ఇన్సూరెన్స్ వచ్చేసరికి ఒక 40,000. మొత్తం ఆన్ రోడ్ చూసుకున్నట్లయితే మనకి 9,19,000గా ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి అడిషనల్గా హైపోతికేషన్ ఫీ అప్లికేషన్ అనేది ఒక 500 ఉంటుంది. ఇంకోటి ఎసెన్షియల్ యాక్సరీస్ ఆప్షనల్ అనమాట. సో అది మన ఇష్టము. సో ఇది బెస్ట్ అని ఎందుకంటున్నానంటే ఇందులోనే ఇంక్లూడింగ్ ఆల్ బ్యాక్ కెమెరా, స్పీకర్స్, టచ్ స్క్రీన్, మనకి ఆల్మోస్ట్ మనకి ఆల్ పవర్ విండోస్ అన్ని నీడ్స్ అనేవి మనకి ఈ కార్లో ఉన్నాయి. అందుకే సో రిమైనింగ్ ఏమేమి ఉన్నాయి అనేది ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే మనము ఇంజన్ గురించి మాట్లాడుకోవాలి. ఇంజన్ ప్రీవియస్ జనరేషన్తో పోల్చుకున్నట్లయితే ఇంజన్లో అయితే ఎటువంటి మార్పులు చేయలేదు. మనకి ఇందులో ఏంటంటే 2 ఆప్షన్స్ వస్తున్నాయి, పెట్రోలు, డీజిల్. మనకేంటంటే పెట్రోల్లో వచ్చేసరికి మనకి 1.2 లీటరు న్యాచురల్ ఆస్పిరేటెడ్ రివర్ట్రాన్ ఇంజన్తో రావడం జరుగుతుంది. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకు పవర్ వచ్చేసరికి 86.79 తో వస్తుంది. అలాగే టార్క్ వచ్చేసరికి 115 న్యూటన్ మీటర్గా మనకు ఉంటుంది. సో అదొకటి చూసుకోవాలి. డీజిల్లో వచ్చేసరికి మనకి ఈ వేరియంట్ వచ్చేసరికి మనకి 3 సిలిండర్ పెట్రోల్లో, డీజిల్ వరకు వచ్చేసరికి ఏంటంటే మనకి 1.5 లీటర్తో వస్తుంది. 4 సిలిండర్స్తో రావడం మనకు జరుగుతుంది. ఇంకా మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ ఎల్ఈడి రావడం జరుగుతుంది సెకండ్ బేస్ వేరియంట్ నుంచి. అట్లాగే చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తున్నాయి. సో ఇది ఒక చేంజ్ అని చెప్పాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ న్యూ డిజైన్ ప్యాటర్న్తో గ్రిల్ మనకు రావడం జరుగుతుంది. సో ముందైతే ఓన్లీ సెన్సార్స్ ఉన్నాయి మనకి. సో ఈ వేరియంట్లో అయితే మనకి ఫాగ్ ల్యాంప్స్ అయితే లేవు, మనం ఆఫ్టర్ మార్కెట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇంకా టైర్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఏంటంటే ఇది ప్యూర్ వేరియంట్ కదా, ఇది మనకి ఫుల్ క్యాప్తో వస్తుంది. మనకి ఈవీ వెహికల్స్లో వచ్చినట్లు ఇది ఒకటి వస్తుంది. ఇది మొత్తం ప్లాస్టిక్. సో టైర్ సైజ్ చూసుకున్నట్లయితే మనకి 185/60 R16 ఇంచ్తో రావడం జరుగుతుంది. సో ఇది స్టాండర్డ్. కాకపోతే ఈ వేరియంట్లో మనకి ఫుల్ క్యాప్స్తో మాత్రమే వస్తుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఓఆర్ఎమ్స్, ఇది బాడీ కలర్తో రావట్లేదు, అన్ని వేరియంట్స్లో బ్లాక్ కలర్ వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇండికేటర్ కూడా మనకి ఓఆర్ఎంతో పాటే వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రీవియస్ జనరేషన్లో మనకి డోర్ హ్యాండిల్స్ ఉండే. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఈ వేరియంట్ నుంచి మనకి యాడ్ చేశారు. సో ఇది ఒక గ్రేట్ థింగ్ అని చెప్పాలి. బ్యాక్ సీట్ విషయానికి వచ్చేసరికి యాజ్ యూజువల్గా ఓల్డ్ మోడల్ ఎలా ఉందో సో ఇదే మోడల్ ఉంది మనకి. సో ఇదైతే మనకి డోర్స్ అయితే మనకి చాలా వైడ్గా ఓపెన్ అవుతాయి. ఇప్పుడు బ్యాడ్జింగ్ చూడొచ్చు, లోకల్ ఫర్ లోకల్ అని ఒకటి ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బ్రేక్ స్టాంప్ మౌంట్ లైట్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ కార్ యొక్క బ్యాక్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు, బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్స్తో చూడొచ్చు. అలాగే ఆల్ట్రోస్ బ్యాడ్జింగ్ కింద చూసుకున్నట్లయితే మనకి ఈ వేరియంట్లోనే స్కిడ్ ప్లేట్ రావడం జరుగుతుంది. బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి 345 లీటర్స్ అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ మీరు ఒకసారి చూడొచ్చు. వచ్చేసరికి మనకి షార్ప్ ఫిన్ యాంటీనాతో రావట్లేదు, సో జస్ట్ యాంటీనా ఉంది. సో ఇది ఒకటి చూడొచ్చు. ఇక్కడ పీకాక్ సింబల్ ఒకటి కనపడుతుంది. సో ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఇది మనకి ఆటో రైన్ సెన్సింగ్ వైపర్ వస్తుంది. అంటే ఇదైతే నార్మల్ వైపర్సే, కాకపోతే ఇది ఏంటంటే మనకి ఇది సెన్సార్ ఉంది ఆటో రైన్ వైపర్కి. ఇంకా డ్రైవర్ సైడ్ మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే బాడీ కలర్ గ్రాబ్ హ్యాండిల్ వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్ఎం వస్తుంది మనకి ఇందులో. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆల్ పవర్ విండోస్ లాక్ సీట్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఇదంతా ఒక కుషన్ లాగా వస్తుంది. కింద చూసుకున్నట్లయితే బాటిల్ హోల్డరు, మనకి అంబ్రెల్లా హోల్డర్ మనకి ఇందులో రావడం జరుగుతుంది. సో మీరు ఇప్పుడు చూడొచ్చు. సో నేనైతే హెవీ పర్సన్ అంటే నేను ఇప్పుడు కారు ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను. సో ఈ వేరియంట్లోనే మనకి హైట్ అడ్జస్ట్మెంట్ కూడా రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇది ఫ్రంట్ పొజిషన్. ఇది వచ్చేసరికి మనకి సో ఇందులో కూడా మనకి స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ వస్తుంది. టెలిస్కోపిక్ రావట్లేదు, జస్ట్ టిల్ట్ అడ్జస్ట్మెంట్ వస్తుంది మనకి. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు ఇది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రీవియస్ జనరేషన్తో ప్రతి ఒక్కటి రీప్లేస్ చేశారు.
సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డ్రైవ్ మోడ్స్ కనపడుతున్నాయి, అలాగే హజార్డ్ లైట్స్ కనపడుతున్నాయి. సో డోర్ లాక్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కంట్రోల్స్ ఉన్నాయి ఏసీకి సంబంధించినవి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆటో ఏసీ ఈ వేరియంట్లోనే మనకు ప్రొవైడ్ జరుగుతుంది. ఈ రియర్ ఏసీ వెంట్స్ రియర్ వెళ్ళడానికి. సో ఇక్కడ మీరు చూడొచ్చు అన్ని టచ్ ఫ్రీ కంట్రోల్సే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఫ్రంట్ డాష్ బోర్డ్ చూడొచ్చు. సో ఈ డాష్ బోర్డ్ మాత్రం కొత్త థీమ్తో మనకి ఇది ఇచ్చారు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా ఈ కార్ యొక్క డిజిటల్ మీటర్కి వచ్చినట్లయితే మనకి సెమీ డిజిటల్ వస్తుంది మనకి ఇందులో. సో ఇక్కడ మీరు చూడొచ్చు కార్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మనకి ఇందులోనే ఉంటాయి. సో మనకి ప్యాసింజర్ సీట్ బెల్ట్ వార్నింగ్ ఒకటి, ప్యాసింజర్ సిట్టింగ్ ఒకటి మనకి ఇక్కడ చూడొచ్చు. మనకి లెఫ్ట్లో చూసుకున్నట్లయితే ఆర్పిఎం ఇండికేటర్, రైట్ సైడ్ వచ్చింటే ఫ్యూయల్ అండ్ దీనికి సంబంధించిన కంట్రోల్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇంకా నెక్స్ట్ స్టీరింగ్ విషయానికి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి బ్లూటూత్ కంట్రోల్స్, కాలింగ్కి సంబంధించిన కంట్రోల్స్, వాయిస్ కమాండ్స్కి ఇవి ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ నెక్స్ట్కి. సో ఇది వచ్చేసరికి రైట్ సైడ్ మనకి ఇది క్రూజ్ కంట్రోల్ కూడా ఈ వేరియంట్లో మనకి రావడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి మనకి లోపల డిజిటల్ ఇది ఉంది కదా స్పీడోమీటర్. సో దానికి సంబంధించిన కంట్రోల్స్ మనం ఇక్కడ చూడొచ్చు. సో దీన్ని ఏంటంటే మనకు టచ్ ఫ్రీ కాకుండా ఇక్కడ అడ్జస్ట్మెంట్ వచ్చేలాగా వచ్చారు. ఇంకా స్టీరింగ్ అయితే లెదర్ ర్యాపింగ్ ఏం కాదు, నార్మల్ స్టీరింగ్ ఇది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎయిర్ బ్యాగ్ ఆన్లో ఉంది ఫ్రంట్ సైడ్ది, అది మనం ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇండికేటర్ చూపిస్తుంది ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ అని చెప్పేసి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి క్యాబిన్ ఒకటి ఆన్ ఆఫ్. సో ఇది ఒకటి చూడొచ్చు. ఇది మామూలుగా ఇది చూసుకున్నట్లయితే మనకి వ్యానిటీ మిర్రర్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మిర్రర్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి సన్ షేడ్స్, అలాగే మనకి టికెట్ హోల్డర్ కూడా మనకి ఇందులో పెట్టుకోవడానికి. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 7 ఇంచ్ టచ్ స్క్రీన్ రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో థీమ్ అయితే ఇది మనకి కొత్తగా ఉంది. నెక్సాన్లో ఇదే ఇన్ఫోటైన్మెంట్ ఉన్నప్పటికీ థీమ్ అయితే మనకు కొంచెం కొత్తగా ఉంది. సో దీనికి సంబంధించిన అన్నీ చూడొచ్చు మనకి. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసరికి మనకి స్టోరేజ్ ఏం రావట్లేదు, బట్ ఏంటంటే గేర్ బాక్స్ వచ్చేసరికి మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ ఇక్కడ చూడొచ్చు మీరు. సో స్టోరేజ్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకా కింద చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 5 volts 3 amps పవర్ సాకెట్, USB ఒకటి ఇస్తున్నారు. సో ఇది వచ్చేసరికి 12 volts, ఇది కూడా పవర్కే మనకి ఇది. సో స్టోరేజ్ అయితే సఫిషియెంట్ ఉంది, మొబైల్స్ వరకు పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇంకా నెక్స్ట్ గ్లవ్ బాక్స్ విషయానికి వస్తే ఇది కూల్డ్ గ్లవ్ బాక్స్ కాదు, బట్ చాలా స్పేషియస్గా ఉంది, ఇక్కడ చూడొచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ డెడ్ పెడల్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో రిమైనింగ్ కంట్రోల్స్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఇంకా బ్యాక్ సీట్లో మనం కూర్చునే స్పేస్ చూసుకున్నట్లయితే మనకి సఫిషియెంట్గానే ఉంటుంది. లెగ్ రూమ్ అయితే మనకి బాగానే ఉంది. సో అంత కంజెస్టెడ్గా అయితే ఏం లేదు. కింద చూసుకున్నట్లయితే కొంచెం బంప్ వస్తుంది, అది పెద్ద లెక్కలోది ఏం కాదు. సో 3 persons అయితే ఫ్రీగా కూర్చోవచ్చు. ఇంకా బ్యాక్ సీట్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి హెడ్ రెస్ట్ అనేవి అడ్జస్టెడ్ కావు, ఇందులోనే కలిసి వస్తున్నాయి ఈ వేరియంట్లో. సో ఇది ఒకటి చూసుకోవాలి. 3 seat belts మాత్రం మనకి అన్ని వేరియంట్స్లో ఇవ్వటం జరుగుతుంది. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి అక్కడ హ్యాండిల్ ఒకటి వస్తుంది. ఇంకోటి వచ్చేసరికి మనకి ఇది ట్విటర్ ప్లస్ డోర్కి సంబంధించి పవర్ విండో కంట్రోల్ వస్తుంది మనకి. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే బాటిల్ హోల్డర్ మనకి ఇందులో రావడం జరుగుతుంది బ్యాక్ సీట్ విషయానికి వచ్చేస్తే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే మన వీడియోని షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్తో మళ్ళీ మరొకసారి కలుద్దాం ఫ్రెండ్స్. టేక్ కేర్.